దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి శ్రీ రాయరేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో పేదలకు యాచకులకు భక్తులకు ఈ రోజుతో 1242 రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు, పెద్దల జ్ఞాపకార్థ, అమావాస్య సందర్భంగా, పర్వదినాల సందర్భంగా ప్రతినిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి, యాచకులకు, భక్తులకు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ యొక్క ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరించుతున్న దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు వంగేటి అశోక్ కుమార్, నాగమణి దంపతుల కుమారుడు నిఖిల్ కుమార్ గారి పుట్టినరోజు వరంగల్, ఎర్ర సంపత్ స్వరాజ్యలక్ష్మి దంపతుల పెళ్లి రోజు గొల్లపల్లి, నోముల రాజేంద్ర కుమార్ సంధ్యా దంపతుల కుమారుడు సాయి దేవాంశ పుట్టినరోజు హన్మకొండ, మేడిశెట్టి రాజు లతా దంపతుల కూతురు బొగ్గారపు రవళి రవికిషోర్ దంపతుల పెళ్లి రోజు వేములవాడ, కలికోట శ్రీనివాస్ కల్పన దంపతుల కుమారుడు మిథున్ గారి పుట్టినరోజు గారెపల్లి, వీరబొమ్మన సంగమేశ్వర్ గారి పుట్టినరోజు తరిగొప్పల. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ మనం శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు నాడు కూడా దాతల సహకారంతో అల్పాహారం మరియు సాంబార్ రైస్, శివరాత్రి రోజు ఒక్కరే క్వింటల్ పులిహోర వారి సొంత ఖర్చుతోటి దాదాపు 20,000 పై ఖర్చుతోటి వారు వరంగల్ వాస్తవ్యులు కలకోట వెంకటేశ్వర్ గారు, వారి కుమారుడు కన్రాజు, కోడలు డాక్టర్ శీతల్ వారు వచ్చి స్వయంగా క్వింటల్ పులిహోర వారి ఆధ్వర్యంలో చేయించి మన ఆధ్వర్యంలో వారు చేయించి భక్తులకు పులిహోర పంపిణీ కార్యక్రమం చేసినారు. రేపనంగా కూడా కొందరు దాతలు మనకు విరాళాలు ఇచ్చి సాంబార్ రైస్, అల్పాహారం కూడా ఏర్పాటు చేసినాం. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం నూతన భవన నిర్మాణం కూడా మనం నిర్విరామంగా కొనసాగుతుంది. మనకు మొదటి స్లాబ్ పడి రెండో స్లాబ్ కూడా పనులు కొనసాగుతున్నాయి. ఈ యొక్క మన నూతన భవన నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి దాతలు, స్థల దాతలుగా, రూమ్ డోనర్లుగా, హాఫ్ రూమ్ డోనర్లుగా, అన్నదాతలుగా, నిత్యాన్నదాతలుగా అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా మన భవన నిర్మాణంలో దాతలందరూ భాగస్వాములు కాగలరని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మనం ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో 26 రూమ్లు మనకు ఉన్నాయి. ఇప్పుడు మన రెంటెడ్ బిల్డింగ్లో 26 రూమ్లు, ఇందులో 13 ఏసీ, 13 నాన్ ఏసీ రూమ్స్ తోటి ప్రతినిత్యం కూడా వచ్చేటువంటి దాతలకు మనం వసతి సౌకర్యం, భోజన సౌకర్యం, అల్పాహారం, టెంపుల్కి సంబంధించినటువంటి పూజల వివరాలన్నీ కూడా తెలియజేసుకుంటూ వారందరికీ, ఆర్యవైశ్యులందరికీ కూడా మన సేవలు అందజేస్తున్నాం. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ఆర్యవైశ్యులు మా యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ మరోసారి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే దాతలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం గొప్పది. అన్నదాత ఈ బాబా అనూరి అంటే అన్నదాత. ఇంకోటి మళ్ళా లైన్లో రాయిస్తా. అన్నదాత లైన్ 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 అన్నదాత. ఇట్లా లైన్లో రారి మంచిగా లైన్లో వస్తాయి, అందరికీ వస్తాయి. మీద వాడు గుంజుకున్నాడే, మీద వాడు 4, 5 అందరు తినాలి. అందరి కొరకు వాళ్ళు దాతలు ఇచ్చినప్పుడు మనం అందరికీ అందియాలి. అన్నదాత అన్నదాత అన్న. అయ్యో మంచిగా ఇచ్చారు దగ్గరికి. అట్లా
లైన్లో రమ్మని లైన్లో రా.